హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు పాతకాలం నాటి రోజుల్లో మినపగారెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకునేవారో ఈ వీడియోలో అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఈ మినపగారెలు వచ్చి మా అమ్మగారు అయితే ప్రిపేర్ చేశారండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తాయి. చూసారా ఎంత బాగున్నాయో ఈ మినపగారెలు అయితే, చూస్తుంటే నోరు ఊరుతున్నాయి కదండి. ఈ మినపగారెలను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక అరకిలో మినపప్పునైతే నానబెట్టుకున్నామండి ముందు రోజు నైటే. ఇక్కడ శుభ్రంగా పొట్టు అంతా తీసుకోవాలి, అక్కడక్కడ పొట్టున్నా పర్లేదండి. ఈ పప్పునైతే శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాము. మనకి మిక్సీలో వేసుకునే కన్నా ఇలా గ్రైండర్లో వేసుకుంటే పప్పు చక్కగా ఉరుమవుతుందండి. మనకి మిక్సీలో వేసుకుంటే గారెలు కూడా గట్టిగా వస్తాయండి. ఇలా గ్రైండర్లో అయితే వేసుకుంటే బాగుంటాయి. ఇలా పొట్టు మినపప్పు తీసుకుంటే బాగుంటుంది. ఈ పప్పునైతే వాటర్ వేయకుండా ఇలా గట్టిగా కొంచెం వేసుకోండి, వాటర్ వేసుకుంటే ఇలా గట్టిగా అయితే రుబ్బుకోవాలి. ఇక్కడ స్టవ్ పై అయితే ఒక కళాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఇలా గారెలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఇలా వేసుకోవడం ఇబ్బంది అనుకుంటే ఒక కవర్ తీసుకోండి, పాల కవర్ కానీ పేపర్ కానీ తీసుకొని దానిపై వేసుకోవచ్చు. ఇక్కడ మా అమ్మగారికి అయితే ఇలా అలవాటండి, చేత్తోనే వేసేస్తారు. అదే అలవాటేమో నేను కూడా చేత్తోనే వేస్తానండి గారెలు అయితే, ఇలా వేళ్ళ మధ్య పెట్టుకొని. ఇక్కడ చూసారా ఎలా వేస్తున్నారో అదే విధంగా వేసుకోవచ్చండి. గారెలన్నిటిని కూడా ఇలా వేసుకోవాలండి. మనకి పక్కన వాటర్ పెట్టుకోండి, చెయ్యి మధ్య మధ్యలో తడుపుకుంటూ ప్రతి గారికి కూడా వేసుకునేటప్పుడు ఇలా తడుపుకోండి. చెయ్యి ఒక్కసారి తడుపుకొని ఇలా వేసుకుంటే సింపుల్గా మనకి జారుతాయండి ఆయిల్లోకి అయితే. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుందండి ఇలా చేత్తో వేయడం కూడా, లేదంటే పాలకవర్తో వేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకి అయితే టర్న్ చేయాలి. ఇలా చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ ఇవిగోనండి, ఒక ప్లేట్లోకి అయితే ఈ గారెలన్నిటిని కూడా చక్కగా ఇలా తీసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ మిగిలిన గారెలను కూడా వేసుకోవాలి. ఇదిగో చూసారా, మరొక్కసారి చూపిస్తున్నాను నేను మీకు గారెలు వేసుకునే పద్ధతి. మా అమ్మగారు చూసారా చేత్తో ఎంత ఈజీగా వేస్తున్నారో. 2-3 గారెలు కనుక మీరు వేస్తే చక్కగా అలవాటు అయిపోతుందండి. ట్రై చేసి చూడండి. అసలు మధ్య మధ్యలో ఇలా చేయి తడుపుకుంటూ ఉండండి. ఈ గారెలు కూడా కొంచెం వేగిన తర్వాత రెండవ వైపుకి అయితే టర్న్ చేయాలి. ఇదే విధంగా మొత్తం గారెలన్నిటిని చక్కగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవిగోనండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతాయి. వీటిని కూడా తీసేస్తున్నాను. మీకు మొత్తం గారెలన్నీ కంప్లీట్ అయ్యాక చూపిస్తానండి నేను. ఇదిగోనండి, వేడి వేడిగా మినపగారెలు అయితే రెడీ అయిపోయాయండి. ఎంత బాగున్నాయో చూడండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి, అంత బాగున్నాయి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను టమాటా చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నానండి, కానీ గారెలకైతే అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనండి, బాయ్.